రైట్. అంబడిపల్లిలో గ్రామంలో తీవ్ర విషాదం. మేడిగడ్డ బ్యారేజ్ గోదావరిలో 6 గల్లంతు. అంబడిపల్లి గ్రామానికి చెందిన యువకులు 4, కొర్లకుంట గ్రామానికి చెందిన 2 యువకులు గోదావరిలో ఈరోజు సాయంత్రం స్థానానికి వెళ్ళగా, అంటే నిన్న సాయంత్రం స్థానానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు కావడం జరిగింది. వారి యొక్క వివరాలు బట్టి వెంకటస్వామి యొక్క 2 కుమారులు పత్తి మధుసూదన్ 18, పట్టి శివ మనోజ్ 15, మనోజ్ 15, తోకరి రాజ్ కుమార్ కుమారుడు తోకరి రక్షిత్ 13, కర్నాల సమ్మయ్య కుమారుడు కర్నాల సాగర్ 16, కోరకండ్ల గ్రామానికి చెందిన పండు 18, రాహుల్ 19 సంవత్సరాలు గల యువకులు గోదావరి స్నానానికి వచ్చి గల్లంతు కావడం జరిగింది. ఈ సంఘటన స్థలానికి మాదేపూర్ ఎస్ఐ పవన్ కుమార్ పరిశీలిస్తున్నారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన మనం విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఈవినింగే మనకి సమాచారం వచ్చింది, మొట్టమొదటిగా మనకే వచ్చింది సమాచారం. కాకపోతే మనం అందుబాటులో లేకపోయినాం. నిన్న ఈవినింగ్ న్యూస్ డిబేట్ పెట్టిన తర్వాత మనం ఇంటికి చిన్న పని ఉంటే వెళ్ళడం జరిగింది. అయితే గోదావరిలో తప్పిపోయారు అన్నట్టు. స్నానానికి వెళ్ళిరట. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి కాడ ఈ మధ్యలోకి వెళ్తే బాగా వస్తుంది, మనకు కనబడదు. ఇది చీకట్లేదు. ఇక్కడ ఏం జరిగింది అనేది అక్కడ కనబడదు. మన అంబడిపల్లికి సంబంధించిన వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కాళేశ్వరం గేట్లు అయితే ఎక్కడ ఉంటాయో అక్కడనే. ఈ కాళేశ్వరం గేట్లు అంటాం కదా, కుంగిపోయింది. ఇప్పుడు ఇదంతా గేట్ ఉన్నది కదా, కుంగిపోయింది. సేమ్ అక్కడనే అదే ఏరియా. ఇప్పుడు ఆ సరౌండింగ్లో జరిగింది. సరౌండింగ్ అంటే గేట్ల కిందనే చెప్పుకోవాలంటే, గేట్ల కిందనే. హలో సురన్న, నమస్తే. నమస్తే. లైవ్లో ఉన్నావునా? అయితే నిన్న 6 గల్లంత అయింది. విషయం అసలు ఎట్లా జరిగింది, ఏం కథ అని ఒకసారి చెప్పన్నా. గోదావరికి 6 తానాన్ని కనిపించింది. అంటే ఇప్పుడు గోదావరి అంటే మేడిగడ్డ ప్రాజెక్టు కిందనే. ఇప్పుడు మేడిగడ్డ గేట్ల దగ్గరనే కదా, ఆల్మోస్ట్ గేట్ల పైన. ఓకే, పైన 6 8 మంది వేయండి మొత్తం. ఒక తండ్రి, 2 కొడుకులు, ఒక 4 వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. మొత్తం 14, 15 ఇట్లా 19, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపు వాళ్ళే మొత్తం. 18, 16, 17. ఓకే. దాంట్లో తండ్రి ఉండి ఇంకో అబ్బాయి, 2 సేఫ్ గా బయట ఉన్నారు. 6 మొత్తం గల్లంతాయి. అంటే బాగా వస్తుంది ఎట్లా గోదావరి ఇప్పుడు కొత్త నీళ్ళు వస్తాయి కదా, ఆ కొత్త నీళ్ళు అప్పుడు గోదావరిలో మట్టిగా మురికి నీళ్ళు వస్తాయి అన్నట్టు. మామూలు టైంలో ఏమవుతుందంటే ప్లెయిన్ గా నీళ్లు నీటిగా ఉండి లోతు ఎక్కడ ఉన్నది, లోతు ఎక్కడ లేదు అనేది తెలిసిపోతుందా. కానీ ఇప్పుడు ఈ మురికి నీళ్ళ వల్ల ఏం చేసాం, పిల్లలు లోతు తక్కువ ఉన్నది అనుకుంటే ఎగురుకుంటే తాను చేసుకుంటా పోయారు. ఒకటేసారి కయ్యలాగా లోతున్నారు, అట్లా పడిపోయాడు. 6 వేలు. ఒక్క పిల్లగాడు మాత్రం సేఫ్ గా బయటకు ఇచ్చాడు. ఒక పిల్లగాడు సేఫ్ గా బయటకు వచ్చిండా? అంటే ఇప్పుడు 5 గల్లంత అయ్యారా, 6 గల్లంత అయ్యారా? 6 గల్లంత అయ్యారు. 6 గల్లంత అయ్యారు. 8 మంది పోతే 6 గల్లంత అయ్యారు. 2 బయటనే ఉన్నారు. అంటే ఇప్పుడు దొరికిరా, ఎవరైనా ఒకరు దొరికిరా? మరి నిన్న ఎస్ఐ గారు వచ్చినట్టున్నారు భూపాలపల్లికి సంబంధించి. అక్కడ ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళందరూ సహాయ చర్యలు చేపడతారు, వెతికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక అబ్బాయి దొరికిండు, అక్షిత్ అనే అబ్బాయి దొరికిండు. అంటే శవమై దొరికిండా లేకపోతే ప్రాణాలతో? ఎక్కడ? అక్కడ దగ్గరనేనా? దగ్గరనే. ఇప్పుడు ఆ పడ్డ ప్లేస్ నుండి 10 మీటర్ల కిందికి పోయిండు, దొరికిండు. గేట్లకు ఈ ప్లేస్కి ఎంత దూరం ఉంటుంది? ఒక 100 మీటర్ల దూరం ఉంటుంది. అంటే పైకి, అంటే అంబడిపల్లి గ్రామానికి ఆనుకొని అంబడిపల్లి కిందికుంటది. ఓకే. అచ్చా. ఓకే. ఇప్పుడు వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి, గేట్ వేస్తలేదు. ఓకే. ఇప్పుడు కొత్త నీళ్ళు, ఇప్పుడు వర్షాలు పైన పడతానే అన్నట్టు. పైన వర్షాలు పడితే కొద్దిగా గోదావరి ఇప్పుడు వచ్చే టైం అన్నట్టు, స్టార్టింగ్ వర్షాలు. వాటర్ మురికి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఓకే. అంటే లోతు ఏర్పడక ఈ సంఘటన జరిగింది. ఓకేనా? ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరం. ఒకసారి మనం భూపాలపల్లి రవాణాకి చేసే ప్రయత్నం చేద్దాం. రవాణా కూడా మరి అందుబాటులో ఉంటాడా, ఎట్లున్నాడు ఇంకా అనేది. ఈతలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా ప్రమాదం. హలో రవణ, నమస్తే. మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావునా? నమస్తే.
ఒకటి దురదృష్టకరమైన సంఘటన మీకు తెలిసింది అనుకుంటా, మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అవును. ఏది ఇప్పుడు అంబడిపల్లికి సంబంధించి ఒక 6 ఈతకెళ్తే కాళేశ్వరం అక్కడ గేట్ల దగ్గరనే, దాదాపు గేట్లకున్న అక్కడికి 100 మీటర్ల దూరం అట. 6 గల్లంత అయ్యారు. మరి ఒకరు చనిపోయారట, ఇంకా 5 శవాలు తేలలేదు. అది మీకు తెలిసే ఉంటుంది విషయం. అవును, అంటే పూర్తి స్థాయిలో మనం ఇక అట్లా దాపరికాలు ఏం లేదు, అరమరికాలు ఏం లేకుండా ఆల్మోస్ట్ 6 చనిపోయినట్టు. అంటే ఇక పూర్తి స్థాయిగా అంటే అధికారులు ధృవీకరించలేదు, కానీ ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కదా. వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఆల్మోస్ట్ పాపం చాలా దురదృష్టకరం. ఇది జరగవలసిన సంఘటన కాదు. పిల్లలు ఏదైతే సమ్మర్ వెకేషన్ లో ఈతకి వెళ్ళడం జరుగుతుంది, అదే క్రమం లోపల వాళ్ళు ఈ పక్కన ఉండి మెల్లమెల్లగా అంటే చూసుకుంటా పోతే ఒకే దగ్గర లోయ ఉందట. అవును, అంటే కొత్త నీళ్లు రావడంతో ఏర్పడతలేదట, లోతు ఎంత ఉందని తెలియక ఈ పరిస్థితి జరిగిందని చెప్తా ఉన్నారు అక్కడ స్థానికులు. అవును, వాస్తవం అయితే చాలా దురదృష్టకరం. వాళ్ళ తల్లిదండ్రుల రోడ్లను చూసుకుంటే చాలా రైట్ అన్న, అక్కడికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి, వీలైనంత వరకు ఆ డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేయండి అన్న. తప్పకుండా అలాంటి అవకాశం ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి పరామర్శించి రావాల్సిన అవసరం కూడా ఉంది. అవును, ఏదేమైనప్పటికీ ఈదలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నా, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఏదైనా జరగాలి. పిల్లలు ఇది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు ఆరుగురు అంటే 6 అబ్బాయిలు అంటే ఏం మామూలు విషయం. ఆ గంత ఆ ఏజ్కి వచ్చినాక 14, 15, 18 సంవత్సరాల లోపు ఉన్నారు. అవును, ఇంకా యువకులే కదా, 18 నుంచి 25 సంవత్సరాల పిల్లలే కదా. చాలా బాధాకరం. ఇది జరగాల్సిన విషయం కాదు. దురదృష్టకరం ఏంటంటే అది జరిగిపోయింది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మాత్రం తీర్మానం నుంచి పక్షాన ప్రగాఢ సానుభూతి టీఎంఆర్ న్యూస్ ద్వారా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే చాలా దురదృష్టకరం. ఇది మాట్లాడుకోవడానికే చాలా బాధాకరంగా ఉంది. అయినా కూడా ఇక తప్పని పరిస్థితి. సరే, ఓకేనా, వీలైనంత వరకు మీరు వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ రమణ. అసలు జరగకూడదు అట్లా. ఈతలకు వెళ్తే ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఈ మధ్యలో. ఎందుకంటే సమ్మర్ వెకేషన్ కాబట్టి ఏదో మన చల్లదనం కోసం లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం ఇట్లా పోతూ ఉంటారు. కానీ అది కాళేశ్వరం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త నీళ్ళు వస్తున్నాయి, అక్కడ లోతు ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడు మనం పాత నీళ్ళు అయితే సరే కొంచెం వైట్ ఉంటాయి, మురికి ఉండదు. దానివల్ల ఎక్కడ లోతుంది అనేది మనకి కింద ఎంతలోపు రాయి ఉన్నది, రప్పు ఉన్నది, మనకు ఉసుక ఎంత ఉన్నది, ఇక్కడ కై ఉందా, ఏది ఉన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ కొత్త నీళ్ళు రావడం ద్వారా కొంచెం మురుకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆడ మనం చెప్పలేకపోతాం అసలు లోతు ఎంత ఉందనేది. పురాగ సెంటర్లో పోయేదాకా నీటి వరద ఎక్కువ అయ్యేదాకా కూడా మనకు అర్థం కాదు. దయచేసి మిత్రులారా, ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది. మీ తల్లిదండ్రులు మీ పైన ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అసలు మీరే సర్వాన్ని జీవించే తల్లిదండ్రులు కూడా ఉంటారు. దయచేసి వాళ్ళ కుటుంబాలకు, ఈ 6 ఎవరైతే వీళ్ళు గల్లంతయ్యారు కుటుంబాలకు నిజంగా వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం టీఎంఆర్ న్యూస్ ద్వారా. చాలా దురదృష్టకరం ఈ వార్త జరగడం అనేది, చాలా దురదృష్టకరం. నాకు నిన్న సాయంత్రమే తెలిసింది, కానీ ఇక మనం స్టూడియోలో అందుబాటులో లేకపోయినాం. దయచేసి మిత్రులారా, ఎవరైనా జాగ్రత్త వహించండి. తీన్మర్మల టీం తరఫున కూడా భూపాలపల్లి రవాణా అక్కడికి వెళ్ళి వాళ్ళకు నిజంగా వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలియజేసిండు టీఎంఆర్ న్యూస్ ద్వారా. వాళ్ళని వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తారని చెప్పిండు. ఎంతైనా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రాణం అనేది చాలా విలువైనది, పోగొట్టుకోవద్దు. ఇట్లా ఈతలకు వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు అంటే తీసుకోవాలి. ఒక క్యాన్ కానీ లేదా ఇంకా ఏదైనా మనం ఈత వచ్చినా కానీ ఏదో ఒక సేఫ్టీ అనేది ఉంచుకోవాలి. మనం వీలైనంత వరకు సేఫ్టీ ఉంచుకొని పోతేనే బెటర్. చాలా బాధాకరమైన విషయం. దాదాపుగా 6 అంటే ఒక 14 నుంచి 20 సంవత్సరాల లోపు 6 వ్యక్తులు అంటే చాలా బాధాకరమైన విషయం. ఎంత కష్టపడి, ఎంత కన్నీళ్ళు, ఎంత తల్లిదండ్రుల ఘోష ఎంత కన్నీళ్లతో నిండుకున్నది, ఆ కుటుంబాలు ఎంత కన్నీళ్లతో నిండుకున్నది అనేది అది వర్ణనాతీతం. ఆ బాధలు అసలు చెప్పుకోలేని బాధలు అవి. చాలా బాధాకరమైన విషయం.